జయ గురుదేవ్. సనాతన ధర్మము అంటే స్వధర్మమే. ఇది అందరికీ స్వధర్మము. స్వధర్మము అంటే అంటే తనని తాను తెలుసుకొనుట. అదే స్వధర్మము. దీన్ని విస్మరించి బయట దాన్ని దేన్నో ఒకదాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడాన్ని పరధర్మాచరణ అంటారు. స్వధర్మము చేస్తే పరమశాంతం కలుగుతుంది. పరధర్మాన్ని ఆశ్రయిస్తే భయం మాత్రమే కలుగుతుంది. తన స్వస్వరూపాన్ని తప్ప వేరే దాన్ని తెలుసుకోవడానికి మనకి ఇంద్రియాలు గాని, బుద్ధి గాని, మనసు గాని అవసరమవుతాయి. వాటి ద్వారా తెలుసుకోవాలంటే మనకి ప్రమాణాలు అవసరమవుతాయి. అంతేగాని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎట్టి ప్రమాణం అవసరం లేదు. ఎందుకంటే తాను ఉన్నాను అన్న ఎరుక అందరికీ సహజంగానే ఉంటుంది కాబట్టి. వేదాలు చాలా గొప్పవి. వేద ప్రమాణం చాలా గొప్పది. శృతి ప్రమాణం, స్వత ప్రమాణం అని చెప్తారు. అయితే వేదము గురువు కంటే గొప్పది కాదు. వేదము భగవంతుడి కంటే గొప్పది కాదు. వేదం యొక్క గొప్పతనం ఎందులో ఉంది? పరమాత్ముడు వేదాన్ని మనందరికీ అందించాడు కాబట్టి వేదం గొప్పదైంది. అదే పరమాత్ముడు అన్నిట్లోనూ నేనుగా భాషిస్తున్నాడు అని వేదమే చెప్పింది. ఆ భగవంతుడు వేదానికంటే గొప్పవాడు. కావాలంటే శంకరాచార్యులు వారు రాసిన స్తోత్రాలు కూడా చూడండి. శృతీనామగమ్యే సువేదాగమగ్నే మహిమ్నో న జానంతి పారం తవాంబా స్తుతిం కర్తుమిచ్చామి తేత్వం భవాని క్షమస్వేదమత్ర ప్రబుద్ధ కిలాహం అన్నారు. శృతి స్మృతి పురాణాలకి దేనికి అందని దానివి నువ్వు. నిన్ను స్తుతించడానికి నేను ప్రయత్నిస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు అన్నాడు స్వామి. ఆది శంకరాచార్యులు వారే వేదానికి అందని దానివి నువ్వు అని భగవంతుణ్ణి స్తుతిస్తుంటే, వేదంతో భగవంతుణ్ణి ఇంటర్ప్రెట్ చేసేస్తాము, వేదంతో భగవంతుని డీకోడ్ చేసేస్తాము అన్న కరెక్ట్ కాదు. లోవర్ ఇంటెలిజెన్స్ తోటి హయ్యర్ ఇంటెలిజెన్స్ దాని బిహేవియర్ని ప్యాటర్న్స్ని మనం గుర్తించలేము. హయ్యర్ ఇంటెలిజెన్స్ అన్నది భగవంతుడు సుప్రీం ఇంటెలిజెన్స్. అందుకని ఆయనకి రూల్స్ సెట్ చేసింది ఆయనే, బ్రేక్ చేసేది ఆయనే. ఇలాగే వస్తాడు, ఇలాగ వస్తేనే అతను అవతారం, చెప్పులు వేసుకుని వస్తాడు, చెప్పు వస్తాడు, ఇలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే వాటితో సంబంధం లేదు. మనల్ని రక్షించడానికి ఎన్ని అవతారాలైనా స్వామివారు తీసుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇక్కడ అవతారం కానిదంటూ లేనేలేదు. సమస్తమైన ప్రపంచం అంతా నీకు కనిపిస్తున్న సృష్టి మొత్తం భగవంతుడే అయ్యి ఉన్నాడు అని వేదం చెప్పింది. అది గుర్తించకుండా వేదం ప్రమాణంతో ఈ ఫలానా వ్యక్తో, ఈ ఫలానా సంస్థతో ఇవేవి కూడా భగవంతుడు కాదు అని చెప్పడం పరిపూర్ణంగా తప్పు. ఎందుకంటే సమస్తము భగవంతుడే అని వేదాలు ఘోషిస్తున్నాయి. అది తెలుసుకోవడానికి ఫస్ట్ నీ స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఈ స్వస్వరూపాన్ని తెలుసుకుంటే భగవంతుడు ఏంటో తెలుస్తుంది, సమస్తము భగవంతుడని తెలుస్తుంది. నాస్తి నాదాత్పరో మంత్రో నా దేవ స్వాత్మనాపరః నాను సంధే పరాం పూజాం నహి తృప్తే పరం సుఖం అని పెద్దలు చెప్తారు. అంటే ఓంకారం కంటే గొప్పదైన మంత్రం మరొకటి లేదు. స్వాత్మ కంటే గొప్పదైన భగవంతుడు లేడు. ధ్యానం కంటే గొప్పదైన పూజ లేదు. సంతృప్తి కంటే గొప్పదైన సుఖం లేదు అని పెద్దలు చెప్పారు. ఇప్పుడు నేనేం చూస్తున్నా అంటే ఈరోజు రేపట్లో సనాతన ధర్మాన్ని రక్షించేస్తానని తెలుగు తమ్ముళ్ళందరూ కంకణం కట్టేసుకుని ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుని అసహ్యంగా తిట్లు బూతులతోటి చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సనాతన ధర్మానికి పరిపూర్ణమైన విరుద్ధంగా ఉంది. ప్రమాణాలు తీసుకొచ్చి ఇది సనాతన ధర్మము అని చెప్పడానికి ప్రయత్నించద్దు. సనాతన ధర్మము విశ్వమంతా సనాతన ధర్మాన్నే ఆచరిస్తుంది. ఈ సృష్టి మొత్తం కూడా వేదాల ఆధారంగానే నిర్మితమైంది అని సనాతన ధర్మం చెప్తోంది. వేద విరుద్ధమైనది అని మనం అనుకుంటున్నాం, కానీ వేద విరుద్ధమైనది అనేది యథార్థంగా ఏదీ ఉండదు. ఒకటి చేస్తే నువ్వు పైకి వెళ్తావు, ఇంకోటి చేస్తే కిందకి వెళ్తావు. అంతేగాని ఈ రెండు వేదం ఏర్పరిచిన మార్గాలే. అలాగే సృష్టించబడింది. అంత గొప్పది వేదము. కానీ దీన్ని తీసుకెళ్లి భగవంతుడిని, గురువుని నేను వేదం ద్వారా కనిపెట్టేస్తాను, వేదమే భగవంతుడిని చెప్తుంది, వేదమే గురువుని చెప్తుంది, ఇంకో వేరే మార్గమే లేదు అని చెప్పడం కుదరదు. ఎందుకంటే వేదాన్ని అందించిన పరమాత్ముడే అన్ని జీవరాశుల్లోనూ నేనుగా ఆయన వ్యక్తమవుతున్నాడు. అందుకని దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను తెలుగు తమ్ముళ్ళకి చెప్పేది ఏంటంటే, దయచేసి సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నాను అన్న నెపంతో మీరు లేనిపోని దిక్కుమాలిన మాటలు మాట్లాడకండి. స్వస్వరూప జ్ఞానాన్ని మొదట పొందడానికి ప్రయత్నించి ఆ తర్వాత మీరు ఏదైనా చెయ్యండి. నేను చెప్పింది వింటారు కదా. జై గురుదేవ్.